హలో సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. మీకు హారర్ అంటే పిచ్చి ఇష్టమా? నన్ను చాలా మంది వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ హారర్ సజెషన్స్ కోసం అడుగుతూనే ఉంటారు. మీ కోరిక మేరకు ఈ వారం నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ప్రపంచం మొత్తంలో ఉన్న ది బెస్ట్ హారర్ మూవీస్ అన్నీ కంప్లీట్ అయ్యేదాకా ప్రెజెంట్ టైం వరకు ప్రతి వీక్ టాప్ 7 హారర్ మూవీస్ లిస్ట్ మీ ముందుకు తీసుకొస్తాను. మన ఫస్ట్ వీడియో కాబట్టి అసలు హారర్ జానర్ ను పుట్టించి దానికి ఒక కరెక్ట్ షేప్ తీసుకొచ్చిన కల్ట్ క్లాసిక్స్ అంటే మోడర్న్ హారర్ సినిమాలకి ఫౌండేషన్ వేసిన బెస్ట్ 7 సినిమాలతో ఈ రోజు మొదలు పెడదాం. ఇవి చూస్తేనే హారర్ సినిమా అంటే ఏంటో మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఆల్ టైమ్ బెస్ట్ ఫౌండేషనల్ హారర్ మూవీస్ లిస్ట్ ఏంటో చూసేద్దాం రండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ మూవీస్ అన్ని కూడా ఏ ఓటీటీలో ఉన్నవి ఏంటన్న డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్రతి మూవీకి నేను ఇక్కడ చెప్పను, సో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ మూవీ సైకో 1960 మూవీ. స్టోరీ ప్లాట్: తన ఆఫీసులో డబ్బు దొంగలించి పారిపోతున్న ఒక యువతి ఒక రాత్రి బేట్స్ మోటల్ అనే ఒక నిర్మానుష్యమైన లాడ్జ్ లో ఆగుతుంది. అక్కడ దానికి ఓనర్ అయిన నార్మన్ బేట్స్ కి అతడి వింతైన తల్లికి ఆమె చిక్కిన తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథ. ఒక సింపుల్ జర్నీ ఎంత భయంకరమైన సైకలాజికల్ టెర్రర్ గా మారుతుందో ఈ సినిమాలో చూడొచ్చు. ఎందుకు చూడాలి అంటే హారర్ సినిమాల్లో రక్తం, దయ్యాలే ఉండక్కర్లేదు, మనుషుల సైకాలజీ ఎంత భయంకరంగా ఉండొచ్చో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఈ సినిమాతో నిరూపించారు. అందుకే ఈ సినిమాను తప్పక చూడాలి. ఎవరు ఊహించిన ట్విస్టులు, భయపెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఐకానిక్ షవర్ మర్డర్ సీన్ ఉంటుంది. మీ వన్నులో వణుకు పుట్టిస్తుంది భయ్య. ఒక సైకోపాత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చాలా న్యాచురల్ గా డిస్టర్బింగ్ గా ప్రెజెంట్ చేసిన విధానం మిమ్మల్ని అయితే ఖచ్చితంగా షాక్ చేస్తుంది. సినిమా అంతా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూ చివరి నిమిషం వరకు ఆ థ్రిల్ అయితే మెయింటైన్ చేయడం ఈ మూవీ స్పెషాలిటీ అని చెప్తా. మోడర్న్ సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నిటికీ ఇదే మదర్ లాంటి సినిమా అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే సినిమా లవర్స్ లైఫ్ లో ఒక్కసారైనా ఈ క్లాసిక్ ను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా లిస్ట్ లో సెకండ్ వన్ నైట్ ఆఫ్ ది లివింగ్ డెడ్ 1968 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి సడన్ గా చనిపోయిన శవాలు సమాధుల నుంచి లేచి మనుషుల మీద దాడి చేయడం మొదలు పెడతాయి. ప్రాణభయంతో ఒక ఫామ్ హౌస్ లో దాక్కున్న కొంతమంది వ్యక్తులు ఆ జాంబీల బారి నుంచి ఎలా బయటపడడానికి ట్రై చేశారనేదే మెయిన్ ప్లాట్. బయట జాంబీలతో పాటు లోపల ఉన్న మనుషుల మధ్య జరిగే ఎమోషనల్ అండ్ సర్వైవల్ పోరాటం ఈ సినిమా. ఎందుకు చూడాలి అంటే ఈ రోజు మనం చూస్తున్న జాంబీ సినిమాలన్నిటికీ అసలైన పునాది ఈ సినిమానే కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా చూడాలి. జార్జ్ ఏ రోమెరో కేవలం భయాన్ని మాత్రమే కాకుండా అప్పటి సమాజంలో ఉన్న రేసిజం మరియు సోషల్ ఇష్యూస్ ని చాలా సైలెంట్ గా ఈ సర్వైవల్ కథలో మిక్స్ చేసిన విధానం చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా బ్లాక్ అండ్ వైట్ కెమెరాతో క్రియేట్ చేసిన డార్క్ అండ్ డిప్రెసింగ్ అట్మాస్ఫియర్ మీకు ఒక నిజమైన భయాన్ని పరిచయం చేస్తుంది. ఆ ప్రాణభయం ఉన్నప్పుడు మనిషి తన తోటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు, హ్యూమన్ నేచర్ ఎంత సెల్ఫిష్ గా మారుతుంది అనే డెప్త్ ఈ సినిమాలో అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఎలాంటి సీజీఐ లేకుండా కేవలం మేకప్ అండ్ యాక్టింగ్ తో క్రియేట్ చేసిన ఒక లో బడ్జెట్ హారర్ ఫిల్మ్ ఇప్పటికీ ఆడియన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది భయ్య. సో ఓల్డ్ మూవీ అయినప్పటికీ, అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చూడండి. ఇక లిస్ట్ లో నెంబర్ 3 ది ఎగ్జార్సిస్ట్ 1973 మూవీ. స్టోరీ ప్లాట్: 12 ఏళ్ల వయసు ఉన్న ఒక చిన్న పాప వింతగా ప్రవర్తించడం మొదలెడుతుంది. డాక్టర్లు కూడా ఆమెకి ఏమైందో కనిపెట్టలేకపోతారు. ఫైనల్ గా ఆ పాపకి ఒక దయ్యం పట్టిందని గ్రహించిన తల్లి ఇద్దరు ఫాదర్స్ వాళ్ళ సాయంతో ఎక్సార్సిజం చేయిస్తుంది. ఆ దయ్యానికి ఫాదర్స్ కి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా. ఎందుకు చూడాలి అంటే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆడియన్స్ భయంతో పారిపోయేలా, కళ్ళు తిరిగి పడిపోయేలా చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే. కాబట్టి హారర్ ఫ్యాన్స్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఒకప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు పారిపోతారు, ఇప్పుడు భయపడతారని చెప్పట్లేదు, బట్ ప్యూర్ డెమోనిక్ పొజెషన్ కాన్సెప్ట్ ని ఎంత రియలిస్టిక్ గా, టెరిఫైయింగ్ గా చూపించిన సినిమా మరొకటి అయితే లేదు భయ్య. దీని మీద చాలా ఎగ్జార్సిస్ట్స్ మూవీస్ అయితే వచ్చాయి, బట్ దీన్ని అయితే ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. మళ్ళీ పాప బాడీ లాంగ్వేజ్ మారే సీన్స్, గొంతు మారే విధానం, మేకప్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మీ కంటికి నిద్ర లేకుండా చేస్తాయి. ఫెయిత్, అదే నమ్మకం, ఈవిల్ మధ్య జరిగే ఒక ఇంటెన్స్ వార్ గా ఈ సినిమాను డైరెక్టర్ విలియం ఫ్రిడ్కిన్ అద్భుతంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యేలా బ్యాక్గ్రౌండ్ స్కోరు, కెమెరా వర్క్ కుదిరాయి. అందుకే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇది ది అల్టిమేట్ హారర్ మాస్టర్ పీస్ గా ఎప్పటికీ నిలిచిపోతుంది. లిస్ట్ లో నెంబర్ 4 ది టెక్సస్ చైన్సా మాసకర్ 1974 మూవీ. స్టోరీ ప్లాట్: 5 ఫ్రెండ్స్ కలిసి టెక్సస్ లోనే ఒక పాత ఇంటికి ట్రిప్ కి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకు ఊహించిన నరకం ఎదురవుతుంది. లెదర్ ఫేస్ అనే ఒక సైకోపాత్, అతని వింతైన నరమాంస భక్షకుల ఫ్యామిలీ ఈ ఫ్రెండ్స్ ని ఒక్కొక్కరిని ఎలా టార్చర్ చేసి చంపారు అనేది స్టోరీ. ఆ ఇంటి నుంచి వాళ్ళు బ్రతికి బయటపడ్డారా లేదా అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. ఎందుకు చూడాలి అంటే స్లాషర్ హారర్ జానర్ కి ఒక కల్ట్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా కాబట్టి. ఇందులో ఉండే రా అండ్ గ్రిటీ టేకింగ్ కోసం దీన్ని తప్పకుండా చూడాలి. డైరెక్టర్ టోబ్ హోపర్ ఈ సినిమాను ఒక డాక్యుమెంటరీ స్టైల్లో చిత్రీకరించిన విధానం అయితే మనకి నిజంగానే ఒక మర్డర్ ఫుటేజ్ చూస్తున్నామేమో అనేంత రియలిస్టిక్ భయం అయితే కలిగజేస్తుంది భయ్య. లెదర్ ఫేస్ క్యారెక్టర్ చేతిలో రంపం పట్టుకుని వెంబడించే సీన్స్ హారర్ క్యారెక్టర్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాయి. సినిమాలో ఎక్కువ రక్తం చూపించకుండానే కేవలం సౌండ్ డిజైన్,
ఆ క్యారెక్టర్స్ అరిచే అరుపులతోనే ఆడియన్స్ లో విపరీతమైన పానిక్ క్రియేట్ చేయడం ఈ మూవీ బ్రిలియన్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా వెంబడిస్తున్న మనకి కలిగే ఆ హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ ని 100% పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన ఫస్ట్ గ్రేట్ మూవీ ఇది. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 5 హాలోవిన్ 1978. స్టోరీ ప్లాట్: చిన్నతనంలోనే తన సొంత అక్కను చంపి మెంటల్ అసైలం లో జాయిన్ అయిన మైకల్ మేయర్స్ 15 ఏళ్ల తర్వాత అక్కడి నుంచి తప్పించుకుంటాడు. హాలోవిన్ పండగ రోజున తన సొంత ఊరికి వచ్చి ఒక మాస్క్ వేసుకుని టీనేజర్స్ ని వరుసగా చంపడం మొదలు పెడతాడు. ఒక నార్మల్ బేబీ సిట్టర్ అతని నుంచి ఎలా తప్పించుకుంది అనేదే కథ. ఎందుకు చూడాలి అంటే స్లాషర్ జోనర్ కి అసలైన రూల్ బుక్ రాసిన మూవీ ఇదే కాబట్టి ప్రతి హారర్ మూవీ లవర్ దీన్ని ఖచ్చితంగా చూడాలి. ముఖానికి ఎక్స్ప్రెషన్స్ లేని ఒక మాస్క్ వేసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడుచుకుంటూ వచ్చి చంపే మైకల్ మేయర్స్ క్యారెక్టర్ ఒక పర్ఫెక్ట్ కిల్లింగ్ మిషన్ లా అనిపిస్తుంది. డైరెక్టర్ జాన్ కార్పెంటర్ స్వయంగా కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అంతా ఒక టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ మ్యూజిక్ వెంటనే ఇప్పటికీ భయం వేస్తుంది బ్రో. ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అని ఎదురు చూసేలా కెమెరా వర్క్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. సైలెంట్ గా వచ్చే జంప్ స్కేర్స్, ఫైనల్ గా ఆ అమ్మాయి ప్రాణాల కోసం చేసే పోరాటం మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో ఉత్కంఠంగా కూర్చోబెడుతుంది. అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 ఏలియన్ మూవీ 1979. స్టోరీ ప్లాట్: నాస్ట్రోమో అనే ఒక కమర్షియల్ స్పేస్ షిప్ తిరిగి భూమికి వస్తున్నప్పుడు ఒక గుర్తు తెలియని గ్రహం నుంచి వచ్చిన సిగ్నల్స్ ని చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా ఒక భయంకరమైన ఏలియన్ ప్రాణి వాళ్ళ షిప్ లోకి వచ్చేస్తుంది. క్లోజ్డ్ స్పేస్ లో ఆ ఏలియన్ వాళ్ళని ఒక్కొక్కరిని ఎలా వేటాడింది, హీరోయిన్ రిప్లీ దాని నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది మెయిన్ ప్లాట్. ఎందుకు చూడాలి అంటే సైన్స్ ఫిక్షన్ ని హారర్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన బెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి. స్పేస్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దీన్ని అస్సలు మిస్ అవ్వకూడదు భయ్యా. దయ్యాలు భూతాలు లేకపోయినా అంతరిక్షంలో మన అరుపులు ఎవరికి వినిపించవు అనే ఒక క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ని డైరెక్టర్ రిడ్లీ స్కాట్ మనకి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యేలా చూపించారు. అండ్ ఇందులో ఏలియన్ డిజైన్ ఉంటుంది, సూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఒక బెంచ్ మార్క్ ని అయితే సెట్ చేశారన్నమాట. ఇది ఈ సినిమా హిస్టరీలోనే ఒక ది బెస్ట్ క్రియేచర్ డిజైన్ గా పేరు తెచ్చుకుంది అనమాట. ఎప్పుడు ఎక్కడి నుంచి ఆ ఏలియన్ వస్తుందో తెలియని సస్పెన్స్, అడుగడుగునా క్రియేట్ అయ్యే టెన్షన్ మనల్ని ఊపిరి బిగబెట్టేలా చేస్తాయి. కేవలం ఒక సర్వైవల్ స్టోరీనే కాకుండా హీరోయిన్ ఎలిమెంట్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసిన విధానం, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో భయపెట్టిన తీరు ఈ సినిమాకి మెయిన్ ఎపిక్ గా వర్కౌట్ అయిందని చెప్తా. సో ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ వన్, 7th వన్, ది షైనింగ్ 1980. స్టోరీ ప్లాట్: జాక్ టోరెన్స్ అనే ఒక రైటర్ తన భార్య కొడుకుతో కలిసి చలికాలంలో మూసివేసిన ఒక పెద్ద ఐసోలేటెడ్ హోటల్ ని చూసుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒంటరితనం, ఆ హోటల్ కొన్న భయంకరమైన గతం వల్ల జాక్ మెల్లిగా తన మానసిక స్థితిని కోల్పోయి పిచ్చివాడిగా మారతాడు భయ్యా. తన ఫ్యామిలీనే చంపడానికి ప్రయత్నిస్తున్న జాక్ బారి నుండి వాళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారన్నదే స్టోరీ. ఎందుకు చూడాలి అంటే సైకలాజికల్ హారర్ కి ఒక టెక్స్ట్ బుక్ లాంటి సినిమా కాబట్టి ఇది. సినిమా మేకింగ్ ని ఇష్టపడే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా డీకోడ్ చేయాల్సిందే. డైరెక్టర్ స్టాన్లీ కుబ్రిక్ ఒక మనిషి మైండ్ కరప్ట్ అయితే అది ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి ఫ్రేమ్ లో ఎంతో ఆర్టిస్టిక్ గా డిస్టర్బింగ్ గా చూపించారన్నమాట. జాక్ నికల్సన్ యాక్టింగ్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తా. అతడి ఎక్స్ప్రెషన్స్, ఆ పిచ్చి నవ్వు, చేతిలో గొడ్డలు పట్టుకుని వెంబడించే సీన్స్, నైట్ మేర్స్ అంటే చాలా హారిఫైయింగ్ గా చూపించారు. విజువల్ గా ఈ సినిమా ఒక విందు లాంటిదని చెప్తా, ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది మీకు. ఇంకా బ్లడ్ బత్ సీక్వెన్సెస్, ఒక ఎలివేటర్ సీను అండ్ ఆ ట్విన్ సిస్టర్స్ సీన్స్, ఇలాంటి చాలా ఐకానిక్ మూమెంట్స్ ఇందులో మరెన్నో ఉన్నాయి. హాంటెడ్ హౌస్ కాన్సెప్ట్ ని కేవలం దయ్యాలతో ముడిపెట్టకుండా మనిషిలోని డార్క్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేసిన ది బెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్తా. ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఇదండి మన టాప్ 7 ఫౌండేషనల్ హారర్ మూవీస్ లిస్ట్. ఈ సినిమాల్లో మీరు ఎన్ని చూసారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ వీక్ నుంచి వీటికి పార్ట్ 2 తీసుకొస్తాను. అందులో మరింత అడ్వాన్స్డ్ అండ్ టెర్రిఫైయింగ్ మూవీస్ ని డిస్కస్ చేద్దాం. చెప్పానుగా, ప్రపంచవ్యాప్తంగా అది వరల్డ్ వైడ్ ఉన్న ది బెస్ట్ హారర్ మూవీస్ అన్ని కంప్లీట్ అయ్యేదాకా, అండర్లైన్ కంప్లీట్ అయ్యేదాకా మన ఛానల్లో టోటల్ మూవీస్ అన్ని కవర్ చేయబోతున్నాం. సో ఈ హారర్ మూవీస్ కి ప్రత్యేకంగా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయబోతున్నా. సో చూద్దాం ఈ సిరీస్ ఎంతవరకు వెళ్తుందో, నాకు కూడా తెలీదు. ఎంతవరకు వెళ్తే అంతవరకు కానిచ్చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా హారర్ లవర్స్ ఉంటే కనుక. అలాగే స్క్రీన్ స్పేస్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, మర్చిపోకండి. దిస్ ఈస్ మహేష్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, బై.